హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే నీళ్ళొస్తాయండి మాకు. 5:30కే మొదలైపోద్ది నీళ్ళు రావడం. నీళ్ళు పట్టుకోకపోతే ముందు అవి ఆగిపోతాయి కదండి, పనులన్నీ కూడా మొండిపడిపోతాయి. అందుకని ముందైతే నీళ్ళు పట్టేసుకుని మిగతా పని తర్వాత చేసుకోవచ్చు అనేసి బాటిల్స్, అలాగే బిందెలు, బకెట్లు ఇవన్నీ నింపేస్తున్నానండి. ఇంకా బాత్రూంలో కూడా పెట్టేశాను. ఇంకా బాత్రూంలో డైలీ పొద్దున్న మధ్యాహ్నం కూడా పట్టుకోవాలండి. అక్కడికైతే ఒక ట్యూబ్ వెళ్ళేది, దాన్ని అయితే తీసేసాము. ఇంకా చేతితోనే బకెట్తో మోసుకుంటూ వెళ్ళాలి. ఇంకా నైట్ ఉన్న గిన్నెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశానండి. వాటిలో కూడా నీళ్లు పట్టేస్తే అవి నానుతూ ఉంటాయి. ఇంకా కాకిలు కూడా ఎత్తుకెళ్ళవండి వాటిల్లో నీళ్లు పట్టేసుకున్నామంటే. ఇంకా టబ్బు నిండా పట్టేసాను. ఒక బిందె తీసుకొచ్చేమో ఇక్కడ వంటగదిలోనైతే పెట్టుకున్నానండి, వంట చేసుకోవడానికి ఇంకా తాగడానికి కూడా. ఒక్కోసారి అయితే ముందు ఇవన్నీ తుడుచుకున్న తర్వాత నీళ్లు పడతాను, కానీ ఈరోజైతే నాకు నీళ్ళే పట్టేయాలనిపించిందండి. ఫస్ట్ ఏ పని చేసినా కానీ అది అక్కడ అయిపోతుంది కదండి, ఏదైనా ఒకటే. కాకపోతే పొయ్యి అంటించుకోవాలంటే ముందైతే ఇల్లు క్లీన్గా తుడిచేసుకోవాలి కదండి. ఇక్కడ వసరాలు తుడుచుకోవాలి, ఇంకా పొయ్యి దగ్గర, కట్టెల పొయ్యి దగ్గర తుడుచుకోవాలి, రోడ్డు తుడుచుకోవాలి. ఇక ఇక్కడ మొదలుపెట్టి బయట వరకు తుడుచుకెళ్ళిపోవాలండి. ఇంకా నేను స్టవ్ అయితే డైలీ ఉదయాన్నే క్లీన్ చేస్తానండి. దానికి జిడ్డు మరకలు అవి ఉంటే పొద్దున్నే వదిలిపోతాయండి, ఎందుకో తెలియదు. చాలా క్లీన్గా ఉంటుంది స్టవ్ అయితే. నీళ్ళతోటైతే అస్సలు రుద్దనవసరం లేదు, పొడి క్లాత్తో రుద్దినా సరే సరిపోతుంది. ఇంకా డైలీ రొటీన్ పనులే కదండి నేను చేసుకునే పనులు ఇవేనండి. నా జీవన విధానం, నేను ఎలా ఉంటాను ఏంటనేదే కదా డైలీ వీడియోస్లో అయితే పెడుతున్నాను. ఇలా తుడుచుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి నీళ్ళు పట్టుకోవడం, ఇంకా వంటలు చేసుకోవడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించుకోవడం, ఇదే కదండి ప్రతి ఆడవాళ్ళ జీవితం ఇంతే. ఈ పనులతోనే నేను మీతో అయితే ఏదో ఒకటైతే మంచి చెడ్డ మాట్లాడుతూ ఉంటాను కదండి. ఇంకా ముందైతే టీ పెడుతున్నాను స్టవ్ వెలిగించి. టీ పెట్టుకుందే అది తాగందే వేరే పని ఏమీ చేయబుద్ధి కాదండి. అలాగని వెంటనే వేడివేడిగా తాగేయాలంటే నా వల్ల కదండి. దాన్ని చల్లారే వరకు దాని వైపు చూసుకుంటూ చాలా పనులు చక్కబెట్టుకుంటాను. అది చల్లారిన తర్వాత గుటుక్కుమని ఒక గుటకలోనే తాగేస్తానండి. అలా ఉంటుంది. దాని మీద ఎంత ఇష్టం ఉంటుందో దాన్ని అంత లేటుగా తాగుతానమాట. ఈ పని అయిన తర్వాత అని టీ ఎంతసేపు ఉంటుందండి, ఉండదు కదా. కానీ నేనేమో కాస్త లేటుగానే తాగుతాను టీ అయితే. ఉదయాన్నే లేవడంతో ఏ పని లేకుండా హాయిగా కూర్చుని అలా తాగాలనిపిస్తుందండి. ఎక్కడవుతుందండి, మనం ప్రశాంతంగా కూర్చోవడానికి ఎక్కడుంటుంది. అన్ని పనులు రమ్మని ఒకటే గోలగోల చేస్తూ ఉంటాయి కదా. ఇక ఈ పనులతోటి ఈ టీ కూడా నేను ప్రశాంతంగా తాగలేనన్నమాట. కుదురుగా కూర్చొని పిల్లలు వెళ్ళిన తర్వాత అప్పుడు తాగుతానండి. ముందు మాత్రం చల్లారిపోయిన టీయే తాగుతాను. ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఇంకా ఇడ్లీ వేసుకుంటూ, వంట చేసుకుంటూ, అన్నం వండుకుంటూ, గిన్నెలు తోముకుంటూ, బట్టలు తుక్కుంటూ మీతోటైతే నేను నా గురించి అయితే చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఏ ఆడపిల్లకైనా పెళ్ళయిన తర్వాత పుట్టింటిని వదిలే అత్తింటికి వెళ్ళిన తర్వాత అక్కడే కదండి అసలైన జీవితం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ మన జీవనం ప్రశాంతంగా ఉంటే అంతకన్నా మనకి వచ్చిన అదృష్టం ఏమీ ఉండదండి. కానీ కాస్త గజిబిజి గందరగోళం అయితేనే జీవితం తారుమారయ్యి రివర్స్ అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా నేను మా అత్తవారింటికి అడుగు పెట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నా జర్నీ ఎలా ఉందంటే చాలా పీస్ఫుల్గానే సాగిపోయిందండి. నేను ఫస్ట్ అయితే మా ఇంటికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడికి మా అత్తారింటికి వచ్చినప్పుడు అయితే ఏమీ అంత జ్ఞానంతో అయితే రాలేదండి. ఏమీ తెలియదు నాకు కూడా. అందరిలాగా ఆడపిల్లల్లాగానే నేను కూడా అమ్మ వాళ్ళ దగ్గర అయితే చాలా గారాబంగానే పెరిగొచ్చాను. ఎంత ఉన్నవాళ్ళమైనా లేని వాళ్ళమైనా అమ్మ నాన్నకు మాత్రం మనం మహారాణియే కదండి. మరి అక్కడ ఉన్నట్టు మరి అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఉండాలని అయితే ఎప్పుడూ కోరుకోలేదండి, ఎప్పుడూ చూడలేదు. ఇక ఉదయాన్నే లేవగానే నా రొటీన్ ఏంటనేది ఈ రోజున ఎలా ఉందో ఆ రోజున కూడా అదే విధంగా ఉందండి. ఇంకా అప్పుడు చిన్నతనం కదా, పనులు రావు కదా అని అయితే నేను ముడుచుకుని ఏ రోజున ఉండలేదు. అన్ని పనులు నాకు వచ్చినా రాకపోయినా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. కూరలు కూడా రాదని అయితే నేను ఎప్పుడు ఏ కూర వండడానికి కూడా వెనకాడలేదు. నాకు వచ్చినవేనండి, ఇప్పుడు చేసేవే అప్పుడు కూడా చేసేదాన్ని. ఇంకా అలా అయితే నేను అత్తయ్య చేసే పనుల్ని, ఇంకా వంటల్ని, వాటిని వీటిని అబ్జర్వ్ చేసుకుంటూ జీవితంలో ముందుకు ఎలా వెళ్ళిపోవాలనేది అయితే చాలా తెలుసుకున్నానండి. మనకి ఏది రాదంటే ఏమీ చేయలేము, కానీ మనం కలిసిపోయి అయితే అందరితోటి కలివిడిగా ఉండి వాళ్ళు చేసే పనుల్లో మనం కూడా నిమగ్నం అయిపోతే మనకు రాందంటూ ఏదీ ఉండదండి. అంతేకాని ఎవరితోనూ కలవకుండా, ఎవరు చెప్పిన మాట వినకుండా, ఎవరైతే చెప్పినా చేయకుండా నా పని నా వరకే అనుకుంటూ ఉంటే జీవితం ముందుకు
ఇంటికి ఎలా వెళ్తుందండి, మనం అత్తారింటికి అడుగుపెట్టిన తర్వాత ఒంటరిగానే వెళ్తాము. కానీ అక్కడైతే చాలామంది ఉంటారు. మనల్ని అబ్జర్వ్ చేసే కళ్ళైతే చాలా ఉంటాయండి. మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, మన పనితనం ఎలా ఉంటుంది, మన వంట వార్పు ఎలా ఉంటుంది, ఇక మాటి మాటికి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కొత్తగా అక్కడికి వెళ్ళామంటే ఒక కొత్త అమ్మాయిని ఎలా చూస్తారండి. అంటే మా వాళ్ళు ఏమీ నన్ను అలా చూడలేదులేండి. వాళ్ళలో కలిపేసుకున్నారు నన్ను. ఇక నేను కూడా వాళ్ళలో కలిసిపోయానండి. ఏవండి, ఎంత మనం కలిసిపోయినా గానీ కొత్తలో అయితే కాస్తంత బెరుకు, కాస్తంత ఇబ్బంది ఉంటుంది. అంటే ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం కాదు కదా! అది అర్థం చేసుకోవడానికైతే నాకు ఎంతో టైం పట్టలేదండి. మా వాళ్ళు ఏది చేస్తే నేను కూడా అదే చేసేసేదాన్ని. ఇంకా వాళ్ళు ఏ పని ఎలా, ఏ పద్ధతిలో చేస్తారో అవన్నీ కూడా నేను పుణికిపుచ్చుకున్నానండి. అంటే అత్తయ్య ఏం చేస్తారో ఆ పనులన్నీ కూడా నాకు వచ్చే విధంగా. అంటే కొన్ని కొన్ని పనులు, కొన్ని కొన్ని నియమాల మీద అయితే ఆధారపడతాయి కదండీ. పెద్దోళ్ళకి అన్నీ తెలుస్తాయి. మనకు తెలియదు. తెలియకుండా మనం ఏమీ మాట్లాడకూడదు, ఏమీ ఎదురు చెప్పకూడదు. వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అండి. ఇక ఆ వేలోనే నేను వెళ్ళిపోయాను. అంతేగాని క్వశ్చన్ అయితే ఎప్పుడూ చేయలేదండి. అది అలానా, ఇది ఎలానా అని అయితే ఎప్పుడూ ఎదురు చెప్పాలని అయితే చూడలేదు. ఇంకా అత్తయ్య అయితే ఎప్పుడూ కూడా నన్ను ఒక కోణంలోనైతే చూడలేదండి. అందరితో సమానంగానే చూశారు. అంటే మాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి. అంటే ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళెంతో నేను కూడా అంతే. చాలా వీడియోల్లో అయితే చెప్పాను ఈ మాట అయితే. కానీ ఇప్పుడు చెప్తున్నానండి, అంత మంచిగా చూసుకుంటారు. ఇంకా మనకు అలా చూసుకున్నప్పుడు, తేడా చూపించినప్పుడు మనం కూడా కలిసిపోవాలి కదండి. అంటే అత్తయ్య బాగా చూస్తేనే కలుస్తావా, లేకపోతే కలవా అని మీరు అనుకోవచ్చు. అత్తయ్య నన్ను ఏ విధంగా చూసినా కానండి నాకు తెలియదు కదా ఎలా చూస్తారు. అత్తారింటి దగ్గర వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకి ఏం తెలుసండి. నేను కూడా బెరుగ్గానే వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అందరూ కూడా చాలా చాలా కలిసిపోయారు నాతోటి. నేను మా వారిని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. కానీ అక్కడ అత్తారింటికి అడుగుపెట్టిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో నేను ఆలోచించుకుంటే చాలా భయమేసిందండి. ఎందుకంటే వాళ్ళలో ఎలా కలవాలి, ఎలా ఉండాలి ఏంటనేది తెలీదు కదండి ఒక ఆడపిల్లకి. మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కానీ అత్తారిల్లు అత్తారిల్లేనండి. అక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి అవ్వదనమాట. వాళ్ళ రూల్స్ ప్రకారమే మనం ఉండాలి. అలా అని ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అయితే ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదండి. అలా ఇబ్బంది పెట్టకముందే నేనేం చేయాలో ఏంటనేది నాకు ముందే గ్రహించుకుని ఆ పనులైతే త్వరగా చేసేసుకునేదాన్నండి. ఇంకా వేరే వాళ్ళు చెప్పే అవకాశం అయితే ఎప్పుడు కూడా ఇవ్వడానికైతే నేను చూడలేదు. అలా చేసుకోగలిగినంత మట్టుకైతే నేను అన్ని పనులు చక్కబెట్టుకోవడానికే చూశానండి. అలా కాకుండా మనం మొద్దుబారినట్టు ఉండి మనం ఎక్కడున్నానంటే ఇక్కడే ఉన్నానన్నాం అనుకోండి, మన మీద ఎవరికైనా ఉంటుందంటారా? అసలు ఏమైనా ఉంటుందంటారా చెప్పండి. మనం ఉండే పద్ధతిలో మనమే ఉంటాము, ఏమాత్రం మారము. కానీ మన అత్తవారు మాత్రం మనల్ని పువ్వుల్లో పెట్టి పూజించాలంటే నెవ్వరండి, జరగని పని. వాళ్ళ ఇంటికి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు చేసే పనులైనా పద్ధతులైనా వేరే ఏమైనా కానండి అవన్నీ కూడా మనం పుణికిపుచ్చుకుని వాళ్ళు చేసిందే మనది, వాళ్ళ లైఫ్ మన లైఫ్ అనుకుంటేనే కానీ వాళ్ళలో మనల్ని కలుపుకోవడం అసాధ్యం అండి. వాళ్ళ పిల్లగా మనల్ని వాళ్ళు అంగీకరించాలంటే వాళ్ళు ఎలా ఉంటున్నారో మనం కూడా మన జీవనాన్ని అలా మార్చేసుకోవాలండి. మన విధానాలు, పద్ధతులు ఏమైతే ఉంటాయో అవన్నీ అమ్మాళ్ళ ఇంటికాడ ఇక్కడ కుదరదనమాట. ఇంకా ఇక్కడ ఆ విధంగానే ఉండాలండి. మా ఇంటికాడ పద్ధతులు ఏముంటాయండి, ఉదయం నుంచి రాత్రి వరకు చేసుకునే పనులేనండి. ఆ పనుల్లోనే కొన్ని కొన్ని పద్ధతులు, ఎవరింటి పద్ధతులు వాళ్ళకుంటాయి. అవి పాటించే తీరాలన్నమాట. వాటికి అనుగుణంగానే నేను ఎప్పుడూ నడుచుకున్నాను. విరుద్ధంగానైతే ఎప్పుడూ లేనండి. ఇంకా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నేను మా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటానండి. అత్తయ్య, మామయ్య వాళ్ళతోనే ఉంటాను. ఇంకా వేరుగా ఉండాలన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడూ లేదండి, రాదు కూడా. ఎందుకంటే ఉన్నది ఒక్కగానొక్క కొడుకు అనమాట మా వారు. ఒక్క కొడుకున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈ రోజులను బట్టి అయితే అందరూ ఎవరికుండ వాళ్ళు వండుకోవడానికే చూస్తారు. కానీ నాకుండ మాత్రం మా అత్తారితోనే ఉండాలని నేనైతే ఎప్పుడో డిసైడ్ అయిపోయానండి. ఈ పిల్లలు పుట్టకముందే నేను ఆ విధంగా అయితే మా వాళ్ళతో ఉండడానికే చూశాను. ఏ రోజున కూడా నేను సెపరేట్ అయిపోవడానికి చూడలేదు. నాకు అలా ఇష్టం ఉండదు కూడా. ఎందుకంటే అందరితో కలిసి ఉంటేనే కదండి జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మనకు మనం వండేసుకుంటాము. మన పిల్లల బాధ్యత, మన పిల్లల భద్రత ఇదే కదండి. ఇంకేముంటుంది, వండుకోవడం, వీళ్ళని స్కూల్కి పంపించుకోవడం. ఇంకా అత్తయ్య మామయ్య నాకు ఎక్కువైపోతారంటారా, ఇంకా అలానే అనుకున్నాను. ఒకప్పుడైతే అత్తయ్య మామయ్య చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, అంటే మాకు గేదెలు ఉండేవి, వాటి పాలు తెచ్చుకుంటూ మామయ్య అయితే గేదెలతోటి ఉండేవారు, అత్తయ్య అయితే పనికి వెళ్ళేది. ఇప్పుడుకొచ్చి అత్తయ్య అయితే పనికి వెళ్తుంది. మామయ్య గారు హెల్త్ బాగోకపోవడం చేత గేదెలు అయితే అమ్మేశాము. ఇంకా గేదెలు నమ్మిన తర్వాత ఇంకా మామయ్య ఇంటికాడే ఉంటున్నారు, ఏ పనికి వెళ్ళలేరు. కాస్తంత అలా నీరసంగానే ఉంటారు. ఇంకా బాగున్నప్పుడైతే
మమ్మల్ని చాలా చాలా మంచిగా చూసుకున్నారండి అత్తయ్య, మావయ్య. ఇప్పుడైనా అంతే, బాగోలేకపోయినంత మాత్రాన ప్రేమలైతే తగ్గిపోవు కదండీ. వాళ్ళు బాగున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరుండి, వాళ్ళు బాగోలేనప్పుడైతే వాళ్ళని చేయి విడిచిపెట్టేసే అటువంటి దాన్నయితే కాదండి. వాళ్ళు నన్ను ఏ విధంగా చూసారో వాళ్ళని నేను అంతకన్నా ఇదిగానే చూస్తాను. అమ్మని, నాన్నని నేను ఏ విధంగా ప్రేమించానో అత్తయ్య, మామయ్య కూడా నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అంతేనండి. అమ్మకి, నాన్నకి, అత్తయ్యకి, మామయ్యకి పెద్దగా తేడా ఏమీ తెలియదండి నాకు. వాళ్ళ దగ్గర నా ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో వీళ్ళ దగ్గర కూడా అదే విధంగా ఉంటానండి. అత్తయ్య దగ్గర అలా ఉండకూడదు, మామయ్య దగ్గర ఇలా ఉండకూడదు అనే బెరుకు, భయము ఏమీ ఉండదండి. చాలా ఫ్రీగా ఉంటాను. ఇంకా వీళ్ళు కూడా నన్ను అదే విధంగా చూశారు కాబట్టి నేను అలా ఉండగలుగుతున్నానండి. అలా అని మితిమించిపోయి హద్దులైతే ఎప్పుడూ మీరలేదు. నా హద్దుల్లో నేనున్నాను. ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నాను. సంతోషం వస్తే నవ్వుతాను, బాధ వస్తే బాధపడతాను అందరితో కలిసి. మన జీవితం అత్తారింట్లో సంతోషంగా సాగిపోతేనండి మనకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మొన్ననే అయినట్టు ఉంటుందండి. మా పిల్లలైతే పెద్దవాళ్ళు అయిపోతున్నారు, కానీ నాకైతే అలాగేమీ అనిపించదండి. ఎన్నో సంవత్సరాలు అయినట్టయితే ఎప్పుడూ అనిపించదు. జీవితం మనకి బాగా లేనప్పుడైతే రోజులు కూడా కాస్త కఠినంగా గడుస్తాయి అంటారు కదండీ. అలా ఒక్కోసారి జీవితం మనకి అత్తారింటి దగ్గర బాగోకపోతే రోజులైతే మనం క్షణాల్ని గంటల్లాగా, గంటల్ని రోజుల్లాగా, రోజుల్ని సంవత్సరాల్లాగా గడపవలసి వస్తుంది. కొంతమందికైతే అలా జరుగుతూ ఉంటుందండి. అత్తారిళ్ళు అందరికీ ఒకే విధంగా ఉండవండి. ఒక్కొక్కళ్ళకైతే నరకం చూపిస్తూ ఉంటాయి. ఇంకా నరకాలైతే తట్టుకోలేక చాలామంది వేరు కాపురాలు అయితే పెట్టేసుకుంటున్నారండి. ఎవరండి అత్తారళ్ళు, పోరళ్ళు తట్టుకుని నిలబడగలిగేది ఈ రోజుల్లోనూ? అలాంటి వాళ్ళు ఎవరూ ఉండట్లేదు. ఒకవేళ ఉన్నారంటే మాలాంటి పల్లెటూళ్ళలోనే కుదురుతుందండి. ఏమోలేండి, బయట కూడా ఉంటారేమో సిటీస్లోన అక్కడ. కానీ చాలా వరకైతే ఉద్యోగాలు కదండి, ఉద్యోగాల పేరుతోటైతే ఎవరూ కలిసి అంతగా ఉండట్లేదు. ఇక పెళ్ళిళ్ళకో, పండగలకో, పబ్బాలకో అయితే వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఒకే గూటి కింద అయితే ఉండడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. నేను అలా మా వాళ్ళతోటి కలిసి అయితే ఒకే ఇంట్లో ఉండాలని నా ఆశ అండి. అత్తయ్య, మావయ్య సంగతి పక్కన పెడితే ఇంకా మరి మా వారితో కలిసి నాకు 3 వారలు ఉన్నట్టండి. అంటే ఆడపడుచులు ఇద్దరు కదా, మరి ఆడపడుచు అంటే అర్ధభర్త అంటారు కదండి, ఆ విధంగానమాట. కానీ నన్ను ఎప్పుడూ ఆ విధంగా వాళ్ళు చూడలేదండి. వాళ్ళలో కలిపేసుకున్నారు నన్ను కూడా. వదిన అయితే నన్ను చెల్లిలాగానే చూసుకుంటుంది. ఇక మరదలు ఉంది, తనైతే నా చెల్లిలా ఉంటుందన్నమాట. ఇక మా ముగ్గురం ఇక ఒకే విధంగా ఆలోచిస్తాము. ఒకరి ఇష్టాలు ఒకళ్ళు గౌరవించుకుంటాం, ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకుంటాము. ఒకళ్ళకొకళ్ళు చాలా మేము సంతోషంగా ఉండడానికే చూస్తామండి. అంతేగాని ముఖం మీద మంచిగా ఉండి ముఖం తిరిగేసిన తర్వాత వేరేలా గొనుక్కోవడం అయితే మాకు ఉండదు. వాళ్ళతో నేను ఏ విధంగా ఉంటానో వాళ్ళు నాతో అదే విధంగా ఉంటారండి. అద్దం ముందు చూసుకుని మనల్ని మనం తిట్టుకుంటే ఎలా ఉంటుందండి? మనల్ని మనం చూసి నవ్వుకుంటే ఏ విధంగా ఉంటుంది? మా వాళ్ళతో నా రిలేషన్ అలా ఉంటుందన్నమాట. అద్దంలో మనల్ని మనం ఎక్కిరిపించుకుంటే మనకేమైనా బాధ వస్తుందంటారా? రాదు కదా. అలాగే మా వాళ్ళు అద్దంలో నన్ను నేను తిట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో, వాళ్ళు నన్ను ఏదైనా అన్నా కానీ, నేను వాళ్ళని ఏదైనా అన్నా కానీ ఆ విధంగానే తీసుకుంటాం. కానీ సీరియస్ అయితే ఎప్పుడూ అయిపోమండి. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవడానికి, వాళ్ళని నేను అర్థం చేసుకోవడానికైతే కొన్ని రోజులు పట్టాయి. కానీ మరి ఏమీ అంత ఎక్కువేమీ కాదండి. ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేమంతా కూడా ఒకే గూటి దగ్గర ఉన్న పక్షులం అన్నమాట. ఇంకా నన్ను వాళ్ళు వేరే పిల్లగా, వేరే అమ్మాయిలాగా అయితే ఎప్పుడూ చూడరండి. అంటే కోడల్ని ఎంతలా కలిసిపోయి ఎంత మంచిగా ఉన్నా కానీ పరాయి అమ్మాయి కిందనే చూస్తారు కదండి. కానీ మా వాళ్ళ దగ్గర అయితే అలా పరాయి దానిలాగా నేను ఎప్పుడూ నాకు అనిపించలేదండి. వాళ్ళు నన్ను అలా ట్రీట్ చేయలేదు. మనల్ని అంత మంచిగా చూసుకుంటున్నారంటే మన ప్రవర్తన కూడా చాలా మంచిగానే ఉండాలి కదండి. మనమేమో మనకు నచ్చినట్టు ఉండి వాళ్ళు మనల్ని అంత ఇదిగా చూసేయాలి, ఇంత ఇదిగా చూసేయాలి అని అయితే ఆశించడం తప్పు కదా. మనం చాలా చాలా ఇదిగా ఉంటేనే వాళ్ళు ఇంకా మనతోటి మంచిగా ఉండడానికే చూస్తారు. మనం చేసేవేమో కోతి వేషాలు అయినప్పుడు వాళ్ళు మనల్ని మంచిగా చూడాలంటే ఎలా కుదురుద్దండి? కుదరదు కదా. కొన్ని సందర్భాల్లో మనుషులం కాబట్టి ఏదో ఒక మాట మీద అయితే ఏదో ఒక పట్టింపు అనేది వస్తూ ఉంటుంది కదండి. ఆ టైంలో అయితే ఏదైనా మాట పెరిగి ఏ గొడవకి దారితీస్తుందో అని అయితే నేను చాలా భయపడుతూ ఉంటానండి. అలాంటి సందర్భాలు రాలేదు, కానీ ఒకవేళ చిన్నగా ఏదైనా వచ్చినా కానండి నాకు చాలా భయం. ఇంకా అది అక్కడితోటే ఆపేస్తానండి. ఆపేసి ఇంకా దానికి నేనే కారణమైనా, వాళ్ళు ఎవరైనా కారణమైనా కావచ్చు, మనస్పర్ధలు రాకుండా ఉండడానికే చూస్తానండి. మనస్పర్ధలు లేని కాపురము, ఇంకా మా వాళ్ళతోటి నేను సఖ్యత అదే కోరుకుంటాను. కానీ మా మధ్యలో వాగ్వాదాలు రావాలని, మాట పెరగాలని అయితే ఎప్పుడూ చూడను. ఏదైనా మాట పెరిగే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయితే ఇక నేనే తగ్గిపోవడానికి చూస్తాను. అలాంటివి కూడా రాలేదులేండి. ఒకవేళ వచ్చినా కానీ ఇంకా
ఇంకా ఎవరో ఒకళ్ళు తగ్గిపోవాలి కదా! ముందు నేనే తగ్గిపోతాను అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. ఇంకా ఎవరైనా గానీ ఒక్కొక్కసారి కోపతాపాలనేవి మనుషులకి సహజం కదండీ! అలా మా వాళ్ళు నా మీద ఎప్పుడైనా అలిగించారనుకోండి, నాకైతే చాలా బాధొస్తుంది, ఏడుపొస్తుంది, ఏడ్చేస్తాను గూడా. ఇంకా ఈ విషయం అయితే నేను మీతోటి ఇది పర్సనల్ అండి. అయినా కానీ మీతో చెప్తున్నాను. ఇంక మా వాళ్ళు మాట్లాడకపోతే నాకైతే అంత బాధ అనిపిస్తుంది. మాట్లాడని సందర్భాలైతే ఉండవండి. కానీ మరి ఆడపడుచులు ఒక్కొక్కసారి మేము కూడా అలిగించుకుంటాం కదండీ! అంటే అంత సీరియస్ ఏమీ కాదండి. కొంత ఎప్పుడైనా గానీ అలా అలిగించినప్పుడైతే నాకు చాలా ఏడుపొస్తుంది. నేనే వెళ్ళిపోయి అలా బ్రతిమాలేసుకుంటాను. వెంటనే వాళ్ళు నాతో మళ్ళీ మాట్లాడేయాలి. లేదంటే నేను ఉండలేనండి. వాళ్ళు నాతో మాట్లాడకపోయినా, నేను వాళ్ళతో మాట్లాడకపోయినా వాళ్ళెలా ఉంటారో నాకు తెలీదు గానండి, నేను మాత్రం అస్సలు ఉండలేను. ఒక్క నిమిషం కూడా ఉండలేనండి. వాళ్ళతో నాకు మాట ఏదైనా వచ్చినా గానీ నేను ఆ టైంలో చుట్టూరా ఏం జరుగుతుందో కూడా నాకు అంతగా ఏమీ పట్టించుకోను. నా మనసు నిండా చాలా బాధ అయితే ఉంటుంది. వాళ్ళతో వెంటనే వెళ్ళి సారీ చెప్పేస్తాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే. మా వాళ్ళు నాతో మాట్లాడే వరకు కూడా నాకు ఏమి తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. ఏమండో ఇదంతా కూడా ఒక్క అరగంటలో జరిగిపోతుందండి. ఒక్క అరగంటే నేను మా వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేనంటే నా మెంటాలిటీ మా అత్తారింటి మీద ఎంత డిపెండ్ అయిపోయిందో ఒకసారి నేను ఆలోచించుకుంటే నాకు విచిత్రం అనిపించిందండి. రీసెంట్‌గా జరిగింది. ఇంకా నాకైతే చాలా చాలా భయం అనిపిస్తుందండి. మా వాళ్ళందరూ నాతో మాట్లాడి, నాతో కలిసిమెలిసి ఉండి, నవ్వుతూ సంతోషంగా ఉంటేనే అది నాకు ఇష్టమైన జీవితం అండి. మా వాళ్ళు ఒకళ్ళు ఎడమొఖం, ఒకళ్ళు పెడమొఖం పెట్టి అలా ఉంటే నాకు ఏ పని చేసుకోబుద్ధి కాదు, ఏమీ తినబుద్ధి కాదు, మనశ్శాంతిగా ఉండబుద్ధి అవ్వదండి. కూర్చోబుద్ధి అవ్వదు, నించోబుద్ధి అవ్వదు. ఇంకా నేను ఏదైనా తినాలన్నా, తాగాలన్నా కూడా మా వాళ్ళు నాతోటి మంచిగా ఉంటేనేనండి. వాళ్ళు నాతోటి ఇంత కోపంగా ఉన్నా కానీ నాకు అసలు అది జీవితమే కాదనిపిస్తుందండి. ఇంతలా పిచ్చి ఎవరికైనా ఉంటుందా లేదంటే నాకేనో ఏమో అర్థం కాదు కానండి. మొత్తానికైతే మా వాళ్ళంటే నాకు అంత ఇష్టం అన్నమాట. అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటుంది ఎవరికైనా పుట్టింటి మీద. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద కూడా నాకు అంతకన్నా రెట్టింపు అయిపోయిందండి. అమ్మ నాన్న మీద మనం అలిగిస్తాము, వాళ్ళు మన దగ్గరకు వచ్చి బ్రతిమాలేంత వరకు కూడా మనం ఎక్కడా కూడా తగ్గమండి. కానీ అత్తారింటి దగ్గర అయితే అలా కాదు. మనమే ఒక మెట్టు కిందకి దిగేసి వాళ్ళనైతే బ్రతిమలాడేసుకోవాలండి. ఇక అంతే అన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. ఎవరితో కూడా గొడవకు దిగాలని కానీ, మాట పెంచుకొని వాళ్ళతోటైతే అలా ముఖం చాటేసుకుని తిరగాలని కానీ నేను ఎప్పుడూ అనుకోనండి. అలా బ్రతికే జీవితం కూడా నాకు వద్దు. నేను బ్రతికితే అందరితోనూ కలిసే బ్రతుకుతానండి. లేదంటే ఇక అంతే, ఈ జీవితమే వద్దనిపిస్తుంది. అలా అయిపోయిందండి పరిస్థితి. పరిస్థితిది ఏముందిలేండి, అలా మనం ఎలా అలవాటు పడితే అలానే అనమాట మన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ముందు నుంచి కూడా నేను ఏ విధంగా ఉండాలనుకున్నానో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాలనుకుంటాను. కానీ రోజులు మారిపోయాయి, వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారని ఎవరి వైపునో చూడను. నా జీవితం నాదే. నా జీవితంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ కూడా నేను చాలా చాలా ఇష్టంగా ప్రేమిస్తానండి. మా వాళ్ళంటే నాకు ప్రాణం అన్నమాట. ఇంకా కొన్ని బాధాకరమైన సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినప్పుడైతే అది మరింత బలపడుతూ ఉంటుంది. మన గురించి మనకే తెలియదండి ఒక్కొక్కసారి మనం ఏది ఇష్టపడుతున్నామో ఏంటో అనేది. కానీ కొన్ని భయాలు ఇంకా ఇబ్బందులు మనకు ఎదురైనప్పుడు మన పరిస్థితిని బట్టి మనం అప్పుడు ఏది ఇష్టపడుతున్నామో, ఏది కష్టపడుతున్నామో అప్పుడు తెలుస్తుంది. అత్తారిల్లు అంటే చాలామందికి నచ్చవండి, ఎందుకో కానీ నాకు తెలియదు. కానీ నాకు అత్తారిల్లన్నా మా అత్తోరన్నా చాలా చాలా ఇష్టం. అది మాటల్లోనే కాదండి, నా గుండెల్లోనే ఉంటుంది. వాళ్ళతో మాట పెరిగి ఒక్క నిమిషం మాట్లాడకపోయినా కానీ నేనైతే బ్రతికే విధానం అయితే లేదండి. అలా అయిపోయింది. అంత పిచ్చి అనమాట మా వాళ్ళంటే నాకు. ఫ్యామిలీ నాకు ఎంత ఇష్టమైనా సెకండ్ ప్రిపరేషన్ ఫ్యామిలీకి ఇస్తానండి. ఫస్ట్ ప్రిపరేషన్ మాత్రం మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడికే. ఆయన్ని సేవిస్తాను కాబట్టి ఈ జీవితం ముందు ఆయనకి, తర్వాత నా ఫ్యామిలీ కోసమే బ్రతుకుతానండి. నేను ఇంటికి అడుగుపెట్టినప్పుడు నా జీవితం ఏ విధంగా ఉందో ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఉంది. ఇక మీదట కూడా ఆ విధంగానే ఉండాలని కోరుకుంటానండి. మా వాళ్ళందరితో కలిసి మధ్యలో మారిపోతే జీవితానికి అర్థమే ఉంటుందండి. ఈ దేహం ఈ భూమి మీద కొంతకాలం ఉంటుంది. ఈ కొంతకాలమే మనం వాళ్ళతో మనం ప్రశాంతంగా జీవించాలి. ఎందుకండి లేనిపోని గొడవలు ఇవి అవి అన్నీ లేనిపోని తలపోట్లు ఎందుకంట. బ్రతికినన్నాళ్ళు ప్రశాంతంగా నా వాళ్ళతో బ్రతికేయాలని ఒక చిన్న ఆశ అండి. నా జీవితంలో నేను ఒకటి అనుకుంటానండి, నేను బ్రతికితే ఎప్పుడు ఒకే విధంగా బ్రతకాలి, మధ్యలో ఎప్పుడు కూడా మారిపోకూడదు అనేసి. నా జీవితం మా అత్తారింట్లో ఇంత హ్యాపీగా వెళ్ళిపోతుందంటే నేను కూడా నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసేసాను. దాంట్లో తిరిగే లేదండి.
చెప్పడానికి కాస్త కష్టంగా ఉన్నా చెప్పక తప్పట్లేదండి. ఈ ఈ లైఫ్ ఎంతకాలం ఉంటుందో ఏంటో తెలీదు. బ్రతికినన్నాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎలా బ్రతికానో మిగతా జీవితం కూడా అదే విధంగా బ్రతికేస్తానండి మా వాళ్ళతో కలిసి. లేకపోతే ఈ జీవితమే వద్దండి నాకు. తనతో నాకు అంత బాండింగ్ ఏర్పడిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.